ఇంకొకటి మరి రాజరెడ్డి గారు చెప్పిన సమస్యలు మేము విన్నాం. ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం గబో 10 సంవత్సరాల నుంచి ఒకటే చెప్తా ఉన్నారు, ప్లాట్ఫామ్ మీద టీ అమ్ముకొని ప్రధానమంత్రి అయిండు అనేది మనం ఎంత నిజమో ఎంత అబద్ధమో మనకు తెలియదు. కానీ అతి సామాన్యుడి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. మన కళ్ళ ముందే చూసినాం కదా. మోడీ గారిని మనం చూడలే, ఒకరోజు చెప్తే నమ్ముతా ఉన్నాం, నిజమే అనుకుందాం, నిజమే కావచ్చు. కానీ ఇదైతే మన కళ్ళ ముందే కదా. కేసీఆర్ లాంటి వ్యక్తిని, ఒక నియంత్రణను, ఒక దుర్మార్గుడిని, మొత్తం అధికార వ్యవస్థలన్నింటినీ గుప్పెలో పెట్టుకొని ఇటు పోలీసు వ్యవస్థ, రెవెన్యూ యంత్రాంగం, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం చుట్టుముట్టినా ఈరోజు ఒక్కడిగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన సారథ్యం ఇచ్చి జనాలు ఏం కోరుకుంటున్నారో అది నేను చేస్తా అని చెప్పి ప్రజలను నమ్మించి ఒప్పించి ఈరోజు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడంటే ప్రజా సమస్యల మీద పూర్తి అవగాహన ఉండి వాళ్ళను సరైన దారిలో నడిపించే నాయకత్వము, మేధస్సు భగవంతుడు వారికి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ అసాధ్యమైనది సుసాధ్యం చేసింది వాళ్ళ నాయకత్వంలో. పెద్దలు ఎంపీ వెంకటేష్ గారు వేదిక అలంకరించాలని కోరుతా ఉన్నాం. కాబట్టి సరే, యూనియన్ల పరంగా ఎన్ని చేసినా కూడా ఇది కాలేదు అది కాలేదు అంటారు. ఎలక్షన్లు ఉంటాయి, గుర్తింపు సంఘాల ఎన్నికలు ఉంటాయి, ఎవరు ఆధిపత్యం వాళ్ళు కాపాడుకోవాలనుకుంటారు, రాజకీయంగా తప్పు లేదు. కానీ ప్రజా సమస్యల గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి న్యాయమైన, ధర్మమైన, సహజమైన ప్రతి ఒక్క ఆర్టీసీ ఎంప్లాయీ కోరికను మీరు ఎవ్వరు కూడా చెప్పకుండానే వారు ఆకలింపు చేసుకొని బడ్జెట్ పరిమితులకు లోబడి ఖచ్చితంగా తీర్చే వ్యక్తే మన ముఖ్యమంత్రి. మేమందరం కూడా వారికి ఇన్పుట్స్ ప్రజా కోణంలోంచి, ఎంప్లాయీస్ కోణం నుంచే ఇస్తాం. మాకు పర్సనల్ ఇంట్రెస్ట్ లేవు, మీ భూముల మీద మా కన్ను లేదు. వాస్తవం చెప్తున్నా, ఆర్టీసీ తన భూములను కాపాడుకొని సర్వస్వతంత్ర సంస్థగా ఎదగాలని కోరుకునే వ్యక్తులం మేము. 1 ఇంచు భూమి కూడా వేరే వారికి ఇస్తే మీరు ఒప్పుకుంటారేమో కానీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకోడు. కాబట్టి మేము కస్టోడియన్స్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ. ఆర్టీసీ పబ్లిక్ ప్రాపర్టీ, మీది కాదు, నాది కాదు, ఈ రాష్ట్ర ప్రజలది, భవిష్యత్ తరాలది ఆర్టీసీ. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకంటే ఎక్కువ మా మీద ప్రజలు ఇచ్చింది. అందుకే ఈ స్థానంలో మేము కూర్చున్నాం. కాబట్టి పెద్దలు రాజిరెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం. ఈరోజు ప్రజలకు విద్యా, వైద్యం ఎంత అవసరమో రవాణా వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండడం అంతే అవసరం. ఇది ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద డిక్లేర్ చేసింది. అందుకే ప్రతిరోజు ప్రతినిత్యము అవసరపడే వ్యవస్థ ఏమైనా ఉంది అంటే అది రవాణా వ్యవస్థ, ఆర్టీసీ వ్యవస్థ. దీన్ని మన పెద్దలు కాపాడుకుంటూ వస్తున్నారు. దేశ చరిత్రలోనే అత్యధికమైన పురస్కారాలు తీసుకొని, ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకొని, ప్రతి కేటగిరీలో కూడా నెంబర్ 1 స్థానంలో చిన్నప్పటి నుంచి మేము చూస్తా ఉన్నది మన ఆర్టీసీ. దానికి కారణం ఆర్టీసీ ఉద్యోగులే. గతంలో మేము ఏది చూసినా మైలేజ్ విషయంలో, మెయింటెనెన్స్ విషయంలో, నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ తీసుకెళ్లడంలో, మినిమం నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్, దాంట్లో ఏ పారామీటర్ తీసుకున్నా దేశంలోనే తలమానికంగా ఉన్న సంస్థ ఆ రోజు ఏపీఎస్ఆర్టీసీ. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చినాక అద్భుతంగా ఉంటుంది, ఇంకా ఎన్నో మెట్లు ఎదుగుతుంది అన్న సంస్థ ఈరోజు పాలకుల స్వార్థంతో, పాలకుల అవగాహన రాహిత్యంతో, పాలకుల అహంకారంతో, చాలా బాధలతోటి నడవలేక కుట్టుకుంటూ నడుస్తున్న సంగతి మనకు తెలుసు. బాధ్యత మనందరి మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని మళ్ళీ తీర్చిదిద్దే బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఒక విప్లవాత్మకమైన మార్పు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. అది ఆర్టీసీకి భారం ఏం కాదు, ఆర్టీసీ ప్రతిష్టను, గౌరవాన్ని పెంచేది. నేను ఎలక్షన్లో డిపోకు పోయినప్పుడు అడిగిన, అయ్యా ఉచిత ప్రయాణంలో మీకు బస్సుల షార్టేజ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 2-3 వేల బస్సులు మీకు ఇమ్మీడియట్ గా వస్తాయి, ఎన్ని ఉద్యోగాలు మీకు వస్తాయి, ఎన్ని డిపోలు కలకల్లాడుతుంటాయి, ఎంతమందికి నౌకరీ దొరుకుతుంది, ఎంతమందికి పని దొరుకుతుంది అని చెప్పి నేను ఆ రోజే చెప్పిన.
ఈరోజు అవి అక్షర సత్యాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మనకు 4-5 వేల కొత్త బస్సులు ఆర్టీసీకి రాబోతా ఉన్నాయి. ఎందుకంటే తప్పదు, 50% ఉన్న జనాభా ఒక్కసారి బస్సుల్లో ప్రయాణం చేస్తే ఉన్న ఫ్లీట్ సరిపోదు. మనం ఖచ్చితంగా పెంచుకోవాల్సిందే. దాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత అవసరం ప్రభుత్వానికి ఉంది, పెంచుకుంటారు. ప్రభుత్వ ఖజానాలో ఒకవేళ ఇప్పటికిప్పుడు ఖాళీగా ఉంటే ఆర్టీసీ కోసం లోన్లు ఇచ్చే బ్యాంకులు చాలా ఉన్నాయి. దుర్మార్గం ఏంటంటే వెల్ఫేర్లో ఆర్టీసీ ఉద్యోగస్తులు దాచుకున్న సొమ్మును కూడా బయటికి తీసుకొని దాన్ని దుబారా చేసిన చరిత్ర ఈ 10 సంవత్సరాల్లో మన కళ్ళ ముందు చూసినాం. ఇంతకంటే దౌర్భాగ్యమైన ప్రభుత్వ పాలన మనం చూస్తామని నేను అనుకోను. వీలైతే ప్రభుత్వం చేయుతని ఇవ్వాలి, ఉద్యోగస్తులకు అడిషనల్ బెనిఫిట్స్ కల్పించాలి. కానీ ఉన్న సొమ్మును గుంజేసుకొని వెనకంగా తన్ని దిక్కున్న చూడ చెప్పుకో అనే దౌర్భాగ్యమైన సంస్కృతి, దౌర్భాగ్యమైన మనస్తత్వం ఈ 10 ఏళ్లలో ఈ పాలకుల రూపంలో మనం చూసినాం. కాబట్టి మీరందరూ తిరగబడ్డారు, నిజాన్ని నిర్భయంగా బ్యాలెట్ బాక్సుల్లో పొందుపరిచారు. కాబట్టి ఒక అద్భుతమైన అపూర్వ విజయంలో మీ అందరూ కూడా భాగస్వాములు అయిన విషయం మాకు తెలుసు, ముఖ్యమంత్రికి తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. మీ అందరికీ న్యాయం జరుగుతుంది, జరగాలని కోరుకుంటున్నా. మీకు న్యాయం జరిగేందుకు మా వంతు ప్రయత్నంగా ఖచ్చితంగా మా సపోర్టు, మా సజెషన్స్ కూడా ప్రభుత్వానికి చేస్తాం. ఎప్పటికప్పుడు గ్రౌండ్లో జరుగుతున్న విషయాల్ని ముఖ్యమంత్రి గారికి, సీఎం ఆఫీస్కి, మిగతా పెద్దలకు, క్యాబినెట్లో ఉన్న మంత్రులకు తెలియజెప్పే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మనవి చేస్తూ, మళ్ళీ ఒకసారి కూర్చొని స్పెసిఫిక్ సమస్యలు ఏవి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలి, ఏది పరిష్కారం అయితే ఇమ్మీడియట్గా, ఏది పెడితే మనకు ప్రజలలో మంచి పేరు ఆర్టీసీకి, ప్రభుత్వానికి వస్తుంది, వీటన్నిటి మీద కూడా కూలంకషంగా మనం చర్చ చేసుకుందాం. మీలో 2017 జీతాలు లేవు, మాకు 2021 జీతాలు లేవు, 2013 జీతాలు తీసుకుంటున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 2013 జీతాలు తీసుకుంటారు, 13 జీతాలు తీసుకుంటున్న ఏ కార్మిక వర్గం లేదు. తక్షణం ఆ వైపు చర్యలు తీసుకోవాలని విలీనం ప్రక్రియ మధ్యలో ఆగిపోయింది. కాబట్టి గెజిట్ వరకు ఆగిపోయింది, గెజిట్ తీర్మానం వచ్చేసింది. దాంట్లో ఆఫీసర్లు రూల్స్ ఫ్రేమ్ చేసి దాంట్లో కట్ ఆఫ్ డేట్ చెప్పాలి, అపాయింటెడ్ డేట్ చెప్పాలి, విధి విధాన రూపకల్పన చేయాలి. తక్షణమే చేసి ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తూ, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీతాలు చెల్లిస్తూ ట్రెజరీ ద్వారా జీతాలు ఇవ్వాలని మీ ద్వారా వారికి కోరుతున్నాయి. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి, సిసిఎస్, 179 డిఏఎస్, రిటైర్మెంట్ అయిన వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఈ ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన 2వ రోజే ఆధారబాధాలుగా తీసుకొచ్చినా కూడా ఆ ఫ్రీ బస్ పాస్ మహిళా సోదరిమణులకు, మహిళా అక్కజెల్లెళ్లకు, తల్లిళ్లకు ట్రావెల్ దాన్ని 100% బస్సులు తక్కువ ఉన్నా, ఎంత ఓవర్లోడ్ అయినా, మరి టిమ్ములు పనిచేసినా, మొరాయించినా అన్ని ఇబ్బందులకు గురవుతూ సక్సెస్ చేసినాం. ఇక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆ స్కీమ్ నేను స్వాగతిస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల ఆ స్కీమ్ ఎంత అభివృద్ధి చెందితే అన్ని కొత్త బస్సులు వస్తాయి, అన్ని కొత్త ఉద్యోగాలు వస్తాయి. కొత్త ఉద్యోగాలు అంటే మాకు కాదు కదా, నిరుద్యోగులకు వస్తాయి. కాబట్టి ఆర్టీసీ విస్తరిస్తుంది, ఆర్టీసీ బలపడుతుంది. దాన్ని మేము స్వాగతిస్తాం, సక్సెస్ అయితే చూస్తాం. కానీ ప్రభుత్వం ఏ రోజుకు ఆ రోజు ఏ నెలకు ఆ నెల సబ్సిడీ డబ్బులు ఇవ్వాలి, మాకు జీతాలు చెల్లించాలంటే. ఈ వైపు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మాకు ఖచ్చితంగా ఇంకా కేసీఆర్ పాలన జరుగుతుంది. తెలంగాణ ప్రజాపాలన లేదు. ప్రజాపాలన రాష్ట్రం మొత్తం వచ్చింది, కానీ ఆర్టీసీలో మాత్రం కేసీఆర్ పాలనే సాగుతుంది. ఆ కేసీఆర్ పాలన అంతం చేయండి ఈ రోజుకని చెప్పి క్యాబినెట్ మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మరీ విజ్ఞప్తి చేస్తూ వెల్ఫేర్ కమిటీలు అనేది రద్దు కావాలి. మీరు పెట్టే స్కోలింగ్, మీరు మాకు ఇచ్చే సహకారం అదే. ఇలా అక్కడ కూర్చున్న మంత్రులందరికీ పోవాలంటే మీ సహాయసహకారం కావాలని చెప్పి పేరు పేరున మీకు విజ్ఞప్తి చేస్తూ అవే ప్రభుత్వం చర్యలు తీసుకొని కోరుతున్నాం. మల్లేష్ ఎస్డబ్ల్యూ సమావేశాన్ని, జనరల్ బాడీ సమావేశాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే గౌరవ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు హాజరవడం జరిగింది. ప్రధానంగా ఈ రీజియన్లో ఉన్నటువంటి సమస్యలపైన ఈరోజు చర్చ చేసి కొన్ని అంశాలపైన మా శాసనసభ్యునికి ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్గా ఈ సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి ఐఎన్టీసీగా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. విస్తృత స్థాయిలో అన్ని డిపోల్లో కమిటీలు వేయడం, అట్లాగే ఈరోజు ఈ రీజన్ కమిటీ సమావేశంలో కూడా రీజన్ జనరల్ బాడీలో కూడా రీజన్ కమిటీని వేయడం జరుగుతుంది.
దాదాపుగా కార్మిక సమస్యలు ఈ కార్మికులు ఎదుర్కొనే అనేకమైన సమస్యల్ని ఐఎన్టీసీగా మేము పరిష్కారం చేయడానికి కృషి చేస్తాం మా వంతుగా. ప్రధానంగా ఈ రీజియన్లో ఒక విపరీతమైనటువంటి కార్మికుల మీద పనిభారం అనేది ఉంది. అట్లాగే ఓటీ డ్యూటీలు అనేది సింగిల్ క్రూ డ్యూటీలు ఈ రీజియన్లో ఎక్కువ ఉన్నాయి. ఆ సింగిల్ క్రూ డ్యూటీలని తగ్గించి స్పెషల్ డ్యూటీలుగా లేకపోతే డే అవుట్ డ్యూటీలుగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అట్లాగే అంటే సమస్యల మీద అంటే అనుకోకుండా కార్మికులు ఈ మహిళా మహాలక్ష్మి సంబంధించిన పథకంలో అనేక మంది కార్మికులు రావడం అంటే ప్రయాణికులు రావడం, ఆ ప్రయాణికుల్లో కొన్ని ఏదైనా చిన్న పొరపాటు జరిగితే కార్మికులు కూడా ఈ సందర్భంగా సస్పెండ్ కావడం జరుగుతుంది. కాబట్టి మేనేజ్మెంట్ కానీ అట్లాగే ప్రభుత్వం కూడా వీటిని తక్షణమే కార్మికుల మీద చేసినటువంటి సస్పెండ్ను ఎత్తేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. నా పేరు కుర్మయ్య, రీజనల్ ఐఎన్టీసీ ఎస్డబ్ల్యూ నాయకుడిని. అయితే ఈరోజు ఆర్టీసీలో చాలా సమస్యలతో ఆర్టీసీ కార్మికులు సతమతమవుతున్నారు. అయితే మన కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా మనకు అనుకూలంగా వచ్చింది. కాబట్టి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, మీ సమస్యలను మరి ప్రభుత్వం దృష్టికి కానీ ముఖ్యమంత్రి దృష్టికి కానీ తీసుకెళ్తా అని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. మా సమస్యలను తీర్చి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ను కూడా మరి 2 సంవత్సరాలు రావాల్సినటువంటి 2 పే స్కేల్స్, అదే డిఏ ఏరియర్స్, బాండ్ పేపర్ యొక్క డబ్బులు అన్నీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాబోయే కాలంలో మేము మా సమస్యల విధంగా విస్తృతంగా చర్చ చేసుకొని మేము గౌరవ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారికి కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి మొత్తము ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలను తీర్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేస్తున్నాం.